హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన ఇండియా అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక కొత్త ప్రాజెక్టు కట్టడానికి సిద్ధమైంది. దాదాపు 72,000 కోట్లతో ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేసింది. ఇదేమిటంటే మన ఇండియాకు తూర్పు తీరంలో ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి కదా, ఆ ఐలాండ్స్లో ఒక పోర్టును నిర్మించడానికి సిద్ధమైంది. ఈ పోర్టు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కంటైనర్ షిప్లు అక్కడ కాసేపు డాక్ చేయడానికి, అంతేకాకుండా కంటైనర్లను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, ఇటువంటి వాటికి ఆ పోర్టు యూజ్ అవుతుంది. అంతేకాకుండా దాంతోపాటు ఒక నేవల్ బేస్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనివల్ల మన నేవీకి కూడా ఇది చాలా వరకు లాభం చేకూరుస్తుంది. ఇదేమిటో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇదే కాకుండా మన ఇండియాకు మరొక లాభం కూడా చేకూరుతుంది. అదేమిటంటే మలక్కా జలసంధి అనేది ఈ అండమాన్ నికోబార్ దీవులకు చాలా దగ్గరలో ఉంటుంది. మన ఇండియా ప్రధాన భూభాగానికి అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంటే, అదే నికోబార్ ఐలాండ్స్తో మలక్కా జలసంధికి మధ్య జస్ట్ 40 నాటికల్ మైల్స్ దూరం మాత్రమే ఉంటుంది. ఇంత చాలా దగ్గరలో మనకు ఒక నేవల్ బేస్ ఉంది అంటే ఆ మలక్కా జలసంధి వద్ద చైనా ప్రభావాన్ని ట్యాకిల్ చేయడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఇన్ని ప్రయోజనాలు ఉన్న పోర్ట్ను మన ఇండియా ఇప్పుడు కట్టడానికి నిర్ణయించుకుంది. 2028 కల్లా దీన్ని పూర్తి చేయాలని పరితపిస్తుంది. అయితే ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఎవరో ఒకరు అడ్డుపడతారు కదా. ఈ విధంగా అడ్డుపడడంలో ఈసారి ఏకంగా కాంగ్రెస్ అంటే నేషనల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇది చైనాకు వ్యూహాత్మకంగా చాలా క్లిష్టమైన ప్రాంతం కాబట్టి, ఇందులో కనుక మనం నేవల్ బేస్ను ఏర్పాటు చేసుకుంటే అది ఖచ్చితంగా చైనాకు ట్యాకిల్ చేసినట్టే అవుతుంది. అది కూడా ఈ వీడియోలో లాస్ట్లో తెలుసుకుందాం. సో ఈ విధంగా చైనాకు నష్టం కలుగుతుంది అంటే ఇక్కడి కాంగ్రెస్ ఊరుకుంటుందా? అందులో భాగంగానే సోనియా గాంధీ ఇప్పుడు ఏకంగా పేపర్లు అన్నిటికీ ఒక ఆర్టికల్ రాశారు. ఈ నేవల్ బేస్ అండ్ ఈ పోర్ట్ను వ్యతిరేకిస్తూ ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో ఏముంది, ఈ పోర్టు ద్వారా చైనాను మనం ఎలా ట్యాకిల్ చేయబోతూ ఉన్నాం, అంతేకాకుండా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఈ పోర్ట్ ఉండడం వల్ల మనకు వాణిజ్యపరంగా, రక్షణ పరంగా ఎటువంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మన ఇండియాకు చాలా కీలకమైన వ్యూహాత్మకమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఒక పోర్ట్ను ఏర్పాటు చేయడానికి మన ఇండియా పరితపిస్తోంది. ఆ పోర్ట్లో ఈ విధంగా కంటైనర్ షిప్లు ఆగడం, వాటి కంటైనర్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఆ తర్వాత వాటిని మలక్కా జలసంధి నుంచి పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్ళే షిప్లన్నీ కూడా అక్కడ ఆగేందుకు వీలవుతాయి. ఈ విధంగా అక్కడ షిప్లను డాక్ చేయడం అండ్ కంటైనర్లను ఎక్స్చేంజ్ చేయడానికి చాలా వరకు పోర్ట్లన్నీ ఛార్జెస్ను వసూలు చేస్తాయి. ఈ విధంగా వసూలు చేయడంతో మన ఇండియాకు ప్రతి సంవత్సరం 200 మిలియన్ అమెరికన్ డాలర్ల లాభం చేకూరుతుంది. జస్ట్ ఒక పోర్టుతో ఇంత లాభం చేకూరుతుంది. దీంతో పాటు దీని పక్కనే మన ఇండియాకు చెందిన ఒక నేవల్ బేస్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా నేవల్ బేస్ని ఏర్పాటు చేయడం వల్ల అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన మలక్కా జలసంధి దగ్గర మన నేవీ పదే పదే అక్కడ నిఘా పెట్టడానికి ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మలక్కా జలసంధి అనేది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఈ సముద్ర మార్గం నుంచి ప్రతి సంవత్సరం 94,000 కంటైనర్ షిప్లు అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ జలసంధి ద్వారా చమురు అంటే ముడి చమురు ఉంటుంది కదా, ఆ ముడి చమురు 23 మిలియన్ బ్యారెల్ల ముడి చమురు ప్రతిరోజు అంటే పర్ డేకి 23 మిలియన్ డాలర్ల చమురు ఈ జలసంధి నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఇందులో చైనా ఉపయోగించే చమురులో 65% ఈ ఒక్క జలసంధి నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ జలసంధిపై చైనా తన నిఘాను ఉంచేందుకు చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ఒక్కటే క్యాప్చర్ చేసుకుంటే చైనాకు భారీగా లాభం చేకూరుతుంది అండ్ తనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన హిందూ మహాసముద్రంలో కూడా వచ్చేందుకు చైనాకు ఈ జలసంధి ద్వారా వీలవుతుంది. కాబట్టి దీనిపై మన ఇండియన్ ఆర్మీ నిఘా ఖచ్చితంగా ఉండాలి. ఇప్పటి వరకు మన ఇండియన్ ఆర్మీ విశాఖపట్నం పోర్టు నుంచి ఈ జలసంధిపై నిఘా ఉంచుతూ వస్తుంది. కానీ విశాఖపట్నం పోర్టుకు ఒక మైనస్ పాయింట్ ఉంది. అదేమిటంటే పోర్టుకు మన నేవీ అండ్ యుద్ధ నౌకలు రావాలి అంటే జస్ట్ ఒక ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఉంది. ఈ ఒకే ఒక్క పాయింట్ వల్ల ఇది వ్యూహాత్మకంగా కాస్త నెగిటివ్ను కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కాకుండా మనకు ఇంకొక నేవల్ బేస్ కావాలి అని మన ఇండియన్ ఆర్మీ భావించింది.
ఇందులో భాగంగా నికోబార్ ఐలాండ్స్లో కనుక ఈ నేవల్ బేస్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇది మన ఇండియాకు లాభం చేకూరుస్తుంది. అంతేకాకుండా జస్ట్ వన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ కూడా అక్కడ ఉండదు కాబట్టి ఎక్కడి నుంచైనా ఎంట్రీ కావచ్చు, ఎక్కడి నుండైనా ఎగ్జిట్ కావచ్చు. కాబట్టి ఇది యుద్ధం ఏర్పడిన కీలక సమయాల్లో చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నేవీ అక్కడ నేవల్ బేస్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంది. అయితే ఈ విధంగా మనకు రక్షణ పరంగా అండ్ వాణిజ్య పరంగా ఈ పోర్టు చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. కానీ దీన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా సోనియా గాంధీ ఒక ఆర్టికల్ రాశారు, పేపర్ ఆర్టికల్. దీన్ని మన దేశంలో ప్రముఖ పేపర్లన్నీ తమ సెంటర్ స్ప్రెడ్ ఆర్టికల్స్లో ముద్రించాయి. ఈ ఆర్టికల్లో ఏముందంటే అక్కడ చాలా ఈ విధంగా పోర్టుని నిర్మించడం వల్ల స్థానిక గిరిజనులు తమ ఆవాసాలను కోల్పోతున్నారు. వారిని అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ చాలా గిరిజన తెగలు నివసిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ మన ఇండియన్ గవర్నమెంట్ తరిమేస్తోంది అనే విధంగా ఆర్టికల్ రాశారు. అంతేకాకుండా అక్కడ పర్యావరణ పరంగా చాలా నష్టం చేకూరుతుంది. అక్కడ చాలా వరకు చెట్లు కొట్టేస్తారు. దీనివల్ల అసలు పర్యావరణం అనేది నాశనం అయిపోతుంది అనే విధంగా సోనియా గాంధీ రాసుకొచ్చారు. అయితే సోనియా గాంధీ రాసిన ఆర్టికల్ను మనం అందరం చదివితే అయ్యో పాపం ఆ దీవుల్లో ఎంతోమంది గిరిజనులు నివసిస్తూ ఉన్నారు కదా, అక్కడ చాలామందిని మన ఇండియన్ గవర్నమెంట్ తరిమేస్తోందట అనే అనుమానాలు అయితే తలెత్తుతాయి ఖచ్చితంగా. కానీ వాస్తవానికి ఆ ప్రాంతంలో అంటే ప్రస్తుతం ఎక్కడైతే పోర్టును నిర్మిస్తూ ఉన్నారో అక్కడ నివసిస్తున్నది జస్ట్ 1200 మంది గిరిజనులు మాత్రమే. వారిని చాలా ఈజీగా అదే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో వేరే చోటికి చాలా ఈజీగా తరలించవచ్చు. 1200 మంది అంటే జస్ట్ మన ఏరియాలో ఒక కాలనీలో నివసించే ప్రజల సంఖ్య మాత్రమే. వీరిని నిజానికి అంటే ఒక ఆవాసం నుంచి మరో చోటికి తరలించాలంటే వారికి లిటిల్ బిట్ కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ దీన్ని దేశ రక్షణ అండ్ వాణిజ్యంతో పోలిస్తే చాలా తక్కువ. వారిని ఈజీగా పునరావాసం కల్పించవచ్చు. అంతేకాకుండా సోనియా గాంధీ చెప్పినట్లు అక్కడ చాలా లక్షల సంఖ్యలో చెట్లను కొట్టివేస్తారని కూడా చెబుతున్నారు. కానీ మన దేశంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్ని చెట్లు కొట్టివేస్తే ఊరుకోదు. అదే మొత్తంలో వేరే చోట ఎక్కడైనా అంటే ఎక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉందో ఆ పొల్యూషన్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అంతే మొత్తంలో చెట్లను నాటాలి అని కూడా ఆదేశించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనకు ఢిల్లీలో ఎక్కువగా కాలుష్యం ఉంది కదా, ఈ కాలుష్యం వల్ల చాలామంది అసలు ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది నవంబర్ అండ్ డిసెంబర్ ఆ కాలంలో. కాబట్టి దీన్ని తగ్గించేందుకు హర్యానా రాష్ట్రంలో ఈ లక్షల కొద్ది చెట్లను నాటేందుకు ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. దీనివల్ల ఢిల్లీలో కాలుష్యం తగ్గడంతో పాటు ప్రస్తుతం అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అక్కడ వేరే చోట చెట్లను నాటాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి అక్కడ ఇతరత్ర చెట్లను నాటాల్సిన అవసరం లేదు. కాబట్టి హర్యానాలో ఈ చెట్లను నాటుతూ ఉన్నారు. సో ఇక్కడ పర్యావరణానికి ఎటువంటి నష్టం లేదు. అంతేకాకుండా అక్కడి గిరిజనులను కూడా చాలా ఈజీగా ఇతర ప్రాంతాలకు తరలించడానికి గవర్నమెంట్ ఇప్పటికే వారిని ఒప్పించింది కూడా. వారి చేత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే ఈ పోర్టును నిర్మించడానికి సిద్ధమైంది. కానీ సోనియా గాంధీ మాత్రం ఇవన్నీ అస్సలు చెప్పరు. అక్కడ చాలా వరకు గిరిజనులు నష్టపోతున్నారు, పర్యావరణం అంతా నాశనం అయిపోతుంది అని ఆర్టికల్ రాయడం ద్వారా దేశ ప్రజల్లో ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా ఎందుకు చేశారు అంటే మనందరికీ తెలుసు, యూపీఏ 1 అండ్ యూపీఏ 2 కాలంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో రహస్య ఒప్పందాలు జరిగాయి. ఈ రహస్య ఒప్పందాల్లో భాగంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీకి కానీ చైనాకు కానీ రక్షణ పరంగా ఎటువంటి ఇబ్బంది భారత్ నుంచి తలెత్తినా దాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ముందుంటుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ హయాంలో అసలు సరిహద్దుల వద్ద ఒక్క రోడ్డును కూడా నిర్మించలేదు. అలా నిర్మిస్తే చైనాకు కోపం వస్తుంది అని నాటి రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ 2013లో ఏకంగా పార్లమెంట్లోనే ప్రకటించారు. ఈ విధంగా చూసుకుంటే చైనాకు ఎక్కడ రక్షణ పరంగా ఇబ్బంది తలెత్తినా కూడా కాంగ్రెస్ ముందుంటుంది. రాఫెల్ విషయంలో కూడా చైనాకి ఇది ఇబ్బంది కలుగుతుంది కాబట్టే దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, రాఫెల్లో కుంభకోణం జరిగింది అని. చివరికి సుప్రీంకోర్టు సైతం ఎక్కడ కుంభకోణం జరగలేదు అని తేల్చి చెప్పేసింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చైనాకు అండమాన్ నికోబార్ దీవుల్లో మనం కనుక నేవల్ బేస్ను ఏర్పాటు చేస్తే అది ఖచ్చితంగా మలక్కా జలసంధి దగ్గర చైనాకు వ్యూహాత్మకంగా చాలా నష్టం చేకూరుస్తుంది. కాబట్టే ప్రస్తుతం సోనియా గాంధీ దీన్ని అడ్డుకోవడానికి కోసం
ఒక ఆర్టికల్ను రాశారు. దీన్ని రాహుల్ గాంధీ కూడా షేర్ చేశారు. సో వీరిద్దరూ ఇప్పటికీ అంటే 2008లో ఆ టైంలో జరిగిన ఒప్పందాల్లో భాగంగానే ఇప్పటికీ 2025లో కూడా ఆ ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తున్నట్లుగానే కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చైనాను సపోర్ట్ చేస్తూ ఉండడం, ఆ దేశానికి లాభం చేకూర్చేలా మాట్లాడడంని చూస్తూ ఉంటే మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.